ఎక్కడ పోతుంది మన సమాజం, ఎక్కడ పోతుంది మన భవిష్యత్తు? నిజంగా మరణమే అన్నిటికీ మార్గం అయితే చావుతోనే అన్ని సాధిద్దాం అనుకుంటే భూమి మీద ఉన్న ప్రతి జీవికి కూడా ఒక సమస్య ఉంటుంది. అవునా కదా? ఇక్కడ మనం కమిషనర్లు పెద్ద పోస్టులు కావాలనుకుంటారు, మన అవసరం సార్లు ఎస్పీ కావాలనుకుంటారు, చాలా మంది ఒక రిపోర్ట్ వస్తున్నారు, మంచి ఒక మీడియా సంస్థ పెట్టాలనుకుంటారు. కానీ చిన్న చిన్న కారణాల చేత చనిపోతే అది సాధ్యమా? అందుకోసమే అడుగుతా ఉన్నాను నేను. మరణం అన్నిట మార్గం అయితే, చావే అన్నిటికీ పరిష్కారం అయితే, గంజాయి మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసి చనిపోతున్న యువతను అడుగుతా ఉన్నా, ఆన్లైన్ బెట్టింగ్ ఆడి ప్రాణాలు కోల్పోతున్న యువతను అడుగుతా ఉన్నా. మరణం అన్నిట మార్గం అయితే, చావుతో అన్ని సాధ్యం అయితే, 4.5 కోట్ల చిత్తులను తప్పక ఇప్పుడు పేచేద్దాం. తల్లిని పిల్లను గొడ్డు గోదా భూమిని బూడిద చేసేద్దాం. శ్మశాన వాటిక మన స్వరాజ్యమై స్వరాజ్య తత్వం తిలకిద్దాం. బలిదానాలకు ఒడిగడుదాం. మత్తుకు బానిసలై, డ్రగ్స్కు బానిసలై, ఆన్లైన్ మోసాలకు మోసపోయి ప్రాణాలు కోల్పోతున్నటువంటి యువతను అడుగుతా ఉన్నా. 9 మాసాలు నిన్ను మోసినటువంటి తల్లి నా కొడుకును 9 నెలలు మోస్తే నన్ను సత్యదాకా నా కొడుకు నన్ను కాపాడాలని మనం గుండెలు కట్టుకొని పెంచిన తల్లిదండ్రుల ఆశను ఏం చేస్తున్నాం అడుగుతా ఉన్నా. ఎందుకు చేస్తావు భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి, ఎందుకు చేస్తావు భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని. కడుపుల నిన్ను ఒక్కసారి పుణ్యమే చేసుకుని ఆలోచించాలి. కడుపుల నిన్ను మోసిన తల్లి పురిటి నొప్పులకు ముందే జడిసి, వద్దనుకుంటే భరించనంటే పుట్టేవాడివని వసలు. ఈ నిజం తెలుసుకోరాయవరు. ఒక బిడ్డకు తల్లి జన్మనిచ్చుట సాగుతాడే సావాసం. ఈ సంఖ్యలను విడిపించుట కొరకు చెయ్యర కనీస పోరాటం. ఎందుకు చేస్తావు తిరిగి ధనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి, ఎందుకు చేస్తావు తిరిగి ధనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి. కన్నులు మూసిన నిజంగా పిల్లలు చిన్న చిన్న కారణాలు చనిపోతారు. మన రామనపేట మండలం పక్కన ఉన్నటువంటి పల్లివాడ గ్రామంలో ఒక పిల్లగాడు, మా పోలీసులకు తెలిసి ఉంటుంది, 16-17 సంవత్సరాల పిల్లగాడు వాళ్ళ ఆయన దగ్గర పోయి, నాయన నా ఫోన్ కొని నాయన అంట. బిడ్డ ఒరిగి వచ్చిన కళ్ళంలో ఉంది బిడ్డ, ఆ ఒరిగింజలు అమ్ముడు పోగానే తెచ్చుకొనిస్తా బిడ్డ అన్నట. లేదు వేరే అబ్బి ఓనాయే, నాకు ఇప్పుడు కావాలనుకున్నాడా. అరే దండం పెడతారా, మనం ఉన్న ఫ్యామిలీ కాదు కాదు బిడ్డ, నేను కొనిస్తాను బిడ్డ అంటే ఆ పిల్లగాడు ఏం చేశాడు, 10వ తరగతి ఫెయిల్ అయి ఇక్కడ ఉన్నాడు. మరి అలా నాయన షేర్ కార్డు పోయి చూసిండు, పాపం కొనిస్తామంటారే పోయినా కొనిస్తారు, పొరగాడు గిట్లా అంటారు అని అలాగే ఇంటికాడ వదిలిపెట్టిపోతే పాపం ఆ పిల్లగాడు నాని ఆ పొలం కాడికి పోయి ఇంటికి వచ్చే వరకు ఊరిపెట్టుకొని చచ్చిపోయాడు. దేనికోసం చచ్చిపోయాడు? 7,000 రూపాయల ఆండ్రాయిడ్ ఫోన్ కోసం చచ్చిపోయాడు. ఒక మనిషి చనిపోతే 7,000 మనిషి విలువ. మన చావు ఎట్లుండాలి? నువ్వు మీసాల యవ్వన ప్రాయంలోనే ఆంగ్లేయులకు ఎదురుగా ఉరి తాడుపై ఉయ్యాలలోకిన బలసిద్ధమైన త్యాగం ఉండాలి. 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం ఒంటి మీద పెట్రోల్ పోసుకొని 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్ర బానిస సంఖ్యలు తెప్పినటువంటి మన నల్లగొండ ముద్దు బిడ్డ శ్రీకాంత్ సార్ చెప్పిన మరణం అంటే త్యాగం అంటే గొప్ప ఉండాలి. కానీ 5,000 రూపాయల ఫోన్ కోసం దోస్తుగా ట్రెండ్ ఇచ్చేస్తున్నా అని చెప్పేసి అమ్మ కొట్టిందని, సార్లు ఇచ్చిందని, పోలీస్ ఆపిందని, ఎలిమెంట్ లేదని, మత్తుకు బానిసలై, డ్రగ్స్కు బానిసలై, ఆన్లైన్ మోసాలకు భయపడి ప్రాణాలు కోల్పోతున్నప్పుడు యువత అనుకుంటారు మేము చాలా గొప్పలం అనుకుంటారు. అరే బిడ్డ, కన్నులు మూసిన నువ్వు
కన్నులు మూసిన కొన్ని క్షణాలకే మరచిపోతది లోకం నిన్ను. తనలో నిన్ను దాచుకొనుటకు ఒప్పుకోదిరా మోసిన మన్ను. ఆవిరి నీవై చేరకు మిన్ను. ఆత్మహత్యలకు ఆశయాలకు లేనే లేదు రమనుగడా. ఊపిరి వదిలి చితిపై రగిలి ఏం సాధిస్తాం? ఎందుకు చేస్తావు తిరిగి తనంగా భయపడి? ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని క్రమపడి? ఎందుకు చేస్తావు తిరిగి తనంగా భయపడి? ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని క్రమపడి? ఈ పాటలు ఏమర్థమైంది చెప్పాలి ఎవరన్నా?